స్టేజ్ మీద ఉన్న నాయకులకి, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన టీచర్స్ కి, హెడ్ మాస్టర్స్ కి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా, పిల్లలకి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. మనం ఎంతో గర్వంగా ఈరోజు చేసుకుంటున్న ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగానికి ప్రతీక. అలాగే ప్రతి పండుగ రకరకాలుగా ఎవరికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక్క స్వాతంత్ర దినోత్సవ పండుగ జాతి, మతం, కులం ఏదీ లేకుండా భారత ప్రజలందరూ కలిసి చేసుకోగలిగిన గొప్ప పండుగ అని మీకు అందరికీ తెలుసు. గాంధీ గారు అహింస మార్గాన్ని చూపిన, సుభాష్ చంద్రబోస్ గారు పోరాటాన్ని ఎంచుకున్న, భగత్ సింగ్ గారు ఉరికమ్మం ఎక్కిన, అన్ని కూడా దేశాని కోసం, ఈ స్వాతంత్రం కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత విముక్తి పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 80వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. వారు ఎన్నో త్యాగాలకి మోసి ఇచ్చిన ఈ స్వాతంత్ర దినాన్ని మనమందరం, మీరందరూ, ప్రతి బిడ్డ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భావి భారత పౌరులు, దీని నిర్మాణానికి మీరందరూ కూడా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ పెద్దగా కలలు కనాలి, పెద్ద ఎత్తున ఎదగాలి. అది ఈ భారతదేశ నిర్మాణంలో ఒక స్తంభం అని మీరందరూ అనుకోవాలి. మీరు దాంట్లో పాలు పంచుకున్నామని, ఇది భారతదేశ నిర్మాణం కోసం అని చెప్పి మీరు ఆలోచించాలి. చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, అది కూడా భారతదేశ నిర్మాణమే. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటండి, అది భారతదేశ నిర్మాణమే. రైతులు, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా, ముఖ్యంగా విడవలూరు మండలం ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఒక రైతన్న తను పంట వేసి దేశానికి అందిస్తే అది కూడా భారతదేశ నిర్మాణం భాగంగానే అని నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఈ విడవలూరు మండలంలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో విడవలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవం, 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ విడవలూరు మండలానికి చెందిన పుంచలపల్లి సుందరయ్య గారు, పుంచలపల్లి రామచంద్రారెడ్డి గారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ బుచ్చిరెడ్డిపాళెం నుంచి విడవలూరు మీదుగా ఊటుకూరు వరకు ప్రయాణించి ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి దగ్గర ఈ రోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, ఒక శక్తిగా ఎదుగుతుంది. విజ్ఞానం నుంచి సాంకేతిక వరకు, అంతరిక్షం నుంచి డిజిటల్ రంగం వరకు, మౌలిక వసతుల నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు ప్రతి రంగంలో భారతదేశం తమ సామర్థ్యాన్ని చాటుకుంటుంది. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఎదిగింది. కరోనా మహమ్మారి సమయంలో మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందించడం మీకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి టెక్నాలజీ
తీసుకున్న మనం ఈరోజు చంద్రుడినే చేరే స్థాయికి ఎదిగాం. ఇది మన శాస్త్రవేత్తల ప్రతిభ, ఇది మన యువ శక్తి, ఇది మన భారతదేశం సామర్థ్యం. అయితే మన లక్ష్యం ఇక్కడితో ఆగకూడదు. 2047 వికసిత భారత్ మన ముందున్న లక్ష్యం అని చెప్పి మీరందరూ ప్రతి బిడ్డ గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ రోజు మీరు చూస్తుంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా 2047 గురించే, అంటే రాబోయే మీ తరాల భవిష్యత్తుకు ఈ రోజు నుంచే పునాది వేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన 2047 గురించి కలలు కంటున్నారు. అటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి అందించే విధంగా ముందుకు వెళ్తున్నారని కూడా మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి బిడ్డ ఒక మంచి గోల్ ఎంచుకొని ఆ గోల్ కి అనుగుణంగా ఎక్కడ తల్లిదండ్రులు మాట జవదాటకుండా గురువులకి గౌరవిస్తూ నిత్యం ఈ దేశ పురోగతి కోసం మీరందరూ శ్రమించాలి, కష్టపడాలి, చదవాలి, ఎదగాలి అని కోరుకుంటూ ఈరోజు మీరందరూ ఇక్కడ చూపిన మీ ప్రతిభా పాఠవాలు ఎంతో గొప్పవి. నిజంగా ప్రతి స్కూల్ నుంచి ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వివిధ రకాల ప్రోగ్రామ్స్, డాన్సులు కానీ విన్యాసాలు కానీ చేసిన ప్రతి ఒక్క బిడ్డకి నా ఆశీర్వచనం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఎవరైనా డిసప్పాయింట్ అయితే సారీ, ఎందుకంటే మీకోసం ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, పిల్లలు అవస్థ పడతారని చెప్పి కింద కాళ్ళు కాడుతున్నాయి, పైన ఎండ ఉంది. దానివల్లే కొంచెం సమయం తగ్గించి తొందరగా అయిపించే విధంగా ఇక్కడ నాయకులు చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి ఎవరు కూడా ఏమి అనుకోవద్దని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్లకి, మా స్థానిక నాయకులకి, ఈ దీంట్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి 80వ స్వాతంత్ర దినోత్సవ ఆర్థిక శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నారు. అదే విధంగా ఈ రోజు మనం కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో మన దేశం ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో మరింత పురోగతికి చెంది అభివృద్ధి చెందుతుంది, యువతకు చేదోడుగా ఉంటుంది అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు స్త్రీ శక్తి, ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. మహిళలకి ఎంతో గొప్పగా అండగా నిలిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో స్త్రీ శక్తి అంటే ఏంటో కూడా మనం నిరూపించుకుంటున్నామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అందుకు మాలాంటి ప్రజా ప్రతినిధులు మీ ముందుకు వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడ్డామంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన సపోర్ట్ అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.